హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ వీడియో అండి. అందరికీ చాలా ఉపయోగపడుతుంది. సో, అస్సలు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అరుణాచలం ఈ మధ్య తమిళ్ వాళ్ళకన్నా, మిగతా రాష్ట్రాల వాళ్ళకన్నా మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారక్కడ. వాస్కోడిగామ సముద్ర మార్గాన్ని కనిపెట్టినట్టు చాగంటి గారు మనకు అరుణాచలాన్ని కనిపెట్టినట్టు అయింది. సో, తెలుగు వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. కానీ అక్కడికెళ్ళడం కూడా అదృష్టమేనండి. చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తది. కానీ మెయిన్ థింగ్ ఏందంటే చాలామంది తెలుగు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారక్కడ. మెయిన్‌గా ఏందంటే మనకక్కడ ఏంటో తెలీదు. మనకు భాష రాదు. వాళ్ళకు భాష వచ్చినా మాట్లాడరబ్బా అసలు. ముందుగా మనం బస్ స్టాండ్‌లో దిగ్గానే స్టార్ట్ అయిపోద్ది మన జేబు ఖాళీ చేసుడనేది. జస్ట్ బస్ స్టాప్‌కును టెంపుల్‌కి ఒక కిలోమీటర్ ఉంటదంతే. దానికి గూడా 150, 200 అడుగుతారు ఆటో వాళ్ళు. అసలు ఆటో ఎక్కాల్సిన పనే లేదు. మంచిగా యంగ్‌గా ఉన్నవాళ్ళైతే నడిచిపోతే ఒక 10, 15 నిమిషాల్లో చేరిపోతారు. పెద్దవాళ్ళైతే మరి తప్పదులెండి ఆటో తీసుకోవాలి. కానీ మరీ 100, 150 అయితే వేస్ట్ దానికి. ఎంతో కొంత మాట్లాడుకొని మాత్రమే ఎక్కండి. చాలా దగ్గరనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రూమ్‌ల కాడికెళ్ళేసరికైతే అసలు మనకు బస్ స్టాప్‌లో దిగంగానే కొంతమంది గూడా గలుస్తారు. రూమ్స్ ఉన్నాయి, ఫోటోలు చూపిస్తారు ఫోన్‌లో అది ఇది అని. ఫోన్‌లో చూసి మోసపోకండి. రూమ్స్ దగ్గరికెళ్ళి చూసి నచ్చితేనే తీసుకోండి. ఫోటోలో చూపిచ్చేది ఒక రకంగా ఉంటది. రూమ్స్‌కెళ్ళి జూషినామంటే ఒక రకంగా ఉంటాయి. రూమ్స్ అసలు బాగుండవు. అయినా 1500, 2000 గూడా జెప్తారు. అడిగి తీసుకోవాలి. ఇంకా మనకు తప్పదు కాబట్టి కొంచెం మంచిది తీసుకొని అడ్జస్ట్ అయిపోవుడు బెటరు. హీటర్ ఉందంటారు. ఒక్కొక్క రూమ్‌లో కనీసం అద్దమైన ఉండదు. ఇంకా తప్పదు అని అడ్జస్ట్ అయిపోవాలి. కానీ రేటుకు తగ్గట్టుగా రూమ్ ఉందా లేదా అన్నది చూసి తీసుకోండి. వాళ్ళ మాటలైతే నమ్మకండి. రూమ్‌లో దిగినప్పుడు హీటర్ ఇస్తాం స్నానానికి, గ్లీజర్ లేదు గాని అంటారు. తర్వాత ఎళ్లి హీటర్ ఇవ్వమనంటే హీటర్‌కు ఎక్స్‌ట్రా పేమెంట్ జేయాలంటారు. వాళ్ళతో అసలు వశపడదు మనకు. ఇంకా టెంపుల్‌లోకెళ్ళినామంటే దర్శనం కాడ అక్కడ స్పెషల్ దర్శనాలు అవి ఇవి అంటూ ఏముండవు. మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. కొంతమంది సేవకుల్ని పెట్టి తిరుపతిలో లాగా ఒక లైన్ మెయింటైన్ జేయడము, జరపడం ఇలా చేస్తే బావుండేది. కానీ ఇంకక్కడ పూర్తిగా మరి డెవలప్ కాలేదో, అప్‌డేట్ అయితే ఏం జేయట్లేదు. కొందరొస్తారు ఐడీ కార్డ్‌లేసుకొని టెంపుల్‌కి సంబంధించిన వాళ్ళలాగా 500 ఇస్తే డైరెక్ట్‌గా లోపలికి తీసుకెళ్తామంటారు. కానీ వాళ్ళ మాటలు మాత్రం అస్సలు నమ్మకండి. జస్ట్ ఒక 2 నిమిషాలు దూరం తీసుకెళ్తారు. మళ్ళీ ఈ లైన్‌లోనే కలిపేస్తారు. చాలామంది అలా ఇబ్బంది పడుతున్నారు. మనకు తొందరుంది పోన్లే 500 కదా అని ఇచ్చేస్తే మాత్రం వేస్ట్ అయిపోతారు. వాళ్ళు తీసుకెళ్ళి అందులోనే కలిపేస్తారు. అలా 500 మాత్రం ఇవ్వకండి. ఏదో ఒక 50 రూపీస్ టికెట్ ఉంటుంది. అదైనా పెద్ద ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. నార్మల్‌గా ఉచిత దర్శనంలో ఎళ్ళిందే బెటర్. ఇంకా ట్రాన్స్‌జెండర్‌లయితే అసలు వాళ్ళ గురించి చెప్పలేమండి. గుడి దగ్గర అడగడం వేరు. మెయిన్ థింగ్ ఏందంటే నేను ఇదివరకు 6 నెలల ముందెళ్ళినప్పుడు కాళీమాత టెంపుల్ దగ్గర ట్రాన్స్‌జెండర్స్ రాత్రి నుండి ఎర్లీ మార్నింగ్ వరకు దిష్టి తీస్తారంటే నేనప్పుడు మిస్ అయిపోయినా. అక్కడ తీయించుకుంటే బావుంటది అంటే తీయించుకోవాలి ఈసారి ఎళ్ళినప్పుడు మిస్ అవ్వద్దని చెప్పేసి ఎర్లీ మార్నింగు ఫాస్ట్‌గా వెళ్ళిపోయిన. వాళ్ళెక్కడెళ్ళిపోతారో అని దిష్టి తీయడానికి. వాళ్ళు గూడా చీటింగేనండి. ఏం చేస్తారంటే దిష్టి తీయడానికి 3 నిమ్మకాయలు తెచ్చుకోమంటారు. 3 నిమ్మకాయలు మనం తెచ్చుకున్న తర్వాత 2 నిమ్మకాయలు తట్టెలో వేసుకుంటారు. ఒక నిమ్మకాయ మాత్రమే మన మీదికెళ్ళి తిప్పేసి ఎడమ కాలుతో తొక్కమని ఇస్తారు. 2 నిమ్మకాయలు తట్టెలో వేసుకొని ఆ తట్ట ఫుల్ అవ్వంగానే మళ్ళీ వాళ్ళకి పక్కనే ఉంటారు గదా! షాపు వాళ్ళు వాళ్ళకిచ్చేస్తారు. అది గూడా సైడ్ ఇన్‌కమే వాళ్ళకి. అలా గూడా చీటింగ్ జేస్తారు. ఇంక వాళ్ళని దేవుడే మార్చాలసలు. ఇంకా లైన్‌లో నడుస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు పర్స్ పోయిందని, మేమొచ్చి చాలా రోజులవుతుందని, బ్యాగ్ పోయిందని, ఇలా ఎంతమంది అడుగుతూనే ఉంటారు. ఉంటాయి అన్ని టెంపుల్స్ దగ్గర మోసాలంటే చీటింగ్‌లాగా చేస్తారు. ఎక్కువ డబ్బులు అడుగుతారు. అది ఓకే. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే, మనం తెలుగులో మాట్లాడితేనే ఆళ్ళు అదొక రకంగా చూస్తారు. అసలు ఈళ్ళేదో వచ్చిండ్రింక మన దగ్గరికి, మన కింద ఉండేటోళ్ళొచ్చిండ్రన్నట్టు బిహేవ్ చేస్తారాళ్ళు. ఒక్కళ్ళు గూడా అసలు అక్కడ మనతోని సరిగ్గా బిహేవ్ చేసేవాళ్ళే ఉండరు. అదైతే అస్సలు మంచిగా అనిపియదు. మేము బస్సులో వెళ్తున్నప్పుడు గూడా కంచి నుండి మేము అరుణాచలం నైట్ ఎళ్ళినాం. అసలు నైట్ బస్సులు లేక చాలా ఇబ్బంది పడ్డాము. 10కో ఏమో బస్ ఎక్కినాము. ఫుల్లుగా వాళ్ళే ఉన్నారు అంతా తమిళ్ వాళ్ళు. అసలు ఎట్లా అంటే వాళ్ళు కొంచెం బ్యాగులు పెట్టడానికి గూడా ప్లేస్ ఇచ్చుడు లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుకునుడు. తెలుగొచ్చు వాళ్ళకి. నార్మల్‌గా ఆర్గ్యుమెంట్‌లో తెలుగు మాట్లాడుతుండ్రు. కానీ మనతోని నార్మల్‌గా తెలుగులో మాత్రం అస్సలు మాట్లాడరు. తెలుగు అంటేనే నచ్చనట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళెందుకో తెలీదు. ఇదివరకు గూడా నేనొకసారి వీడియో అరుణాచలంది బెట్టినప్పుడైతే ఒకాయన నాతోని ఒక వారం రోజులు ఆర్గ్యుమెంట్‌కి దిగిండు. మీరు అరుణాచలం అనకండి, తిరువన్నమలై అనండి. ఎలా పిలిస్తే ఏముంది? మనకు కావాల్సింది దేవుడు, భక్తి. కానీ ఆళ్ళలా అస్సలు ఒప్పుకోరు. ఏందో మరి వాళ్ళది అర్థం గాదు. మనమైతే భక్తి కోసం, ప్రశాంతత కోసం వెళ్తున్నాము. దేవుడక్కడ ఉన్నాడనుకోని నమ్మి వెళ్తున్నాం కాబట్టి, మన పనులు మనం చేసుకొని జాగ్రత్తగా ఉండి రిటర్న్ ఒచ్చేయాలంతే. కానీ ఎవరి మాటలు నమ్మి ఏది చేయకండి. డబ్బులు పెట్టే ముందు మాత్రం తప్పకుండా ఒకసారి ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టండి. అక్కడ ఇచ్చే వాళ్ళకి గూడా అలాగే డబ్బులు ఇవ్వండి.
ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అరుణాచలం వెళ్ళినా గానీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయిపోద్దండి. సో, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆ 200 మెంబర్స్‌లో మీరు కూడా ఒకరై నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.